నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. అలాగే మంచి మాట. మనం సాధించాలి అనుకున్న విషయాన్ని మర్చిపోవడమే మనము చేసే అతిపెద్ద నేరం. 1000 మైళ్ళ ప్రయాణమైన ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం, మే 1, 2024 బుధవారం. సూర్యోదయం ఉదయం 5:53 సూర్యాస్తమయం సాయంత్రం 6:32. చంద్రోదయం రాత్రి 12:35. చంద్రాస్తమయం మధ్యాహ్నం 12:58. తేదీ అష్టమి తెల్లవారుజామున 4:01 వరకు. తదుపరి నవమి. నక్షత్రం శ్రవణం తెల్లవారుజామున 4:01 వరకు. తదుపరి ధనిష్ట. కరణము బాలవ సాయంత్రం 4:53 వరకు. తదుపరి కౌలవ. ఉదయం 4:01 వరకు. తదుపరి తైతుల. యోగము శుభము రాత్రి 7:51 వరకు. తదుపరి శుక్రము. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 12:13 నుండి 1:48 వరకు. యమగండం ఉదయం 7:28 నుండి 9:03 వరకు. గుళిక కాలం ఉదయం 10:38 నుండి 12:13 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:47 నుండి 12:38 వరకు. వర్జ్యం ఉదయం 6:57 నుండి 8:27 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:17 నుండి 5:05 వరకు. అమృత గడియలు సాయంత్రం 5:12 నుండి 6:44 వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. మే 1 బుధవారం. ఈరోజు మంచిదైనా ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి అష్టమి తెల్లవారుజామున 4:01 వరకు ఉంటుంది. తదుపరి నవమి. అష్టమి నవములను రిక్త తిథులు అంటారు. ఇలాంటి రిక్త తిథుల రోజులలో శుభకార్యాలు చెయ్యకూడదు. అంటే ఈ రోజంతా కూడా శుభకార్యాలు చెయ్యకూడదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. ఈరోజు ఉత్తర దిక్కున ప్రయాణాలు చెయ్యకూడదు. ఈరోజు సూర్యుడు మేషరాశిలోను, చంద్రుడు మకర రాశిలోను ఉంటారు. ఈరోజు ప్రత్యేకత మేడే కార్మికుల దినోత్సవం. కార్మిక సోదర సోదరీమణులకు కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. దూర్వాస మహర్షి కోపం కారణంగా వినాయకుడు ఏకదంతుడు అయ్యాడు. ఈరోజు ప్రశ్న. లక్ష్మీదేవి ఎవరిని దత్తత తీసుకోవడానికి పార్వతీదేవి అనుమతి కోరింది? ఎల్లమ్మ, కుమారస్వామి, వినాయకుడు, అయ్యప్ప స్వామి. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి సోదరులు బంధువుల నుంచి ప్రోత్సాహం అందుతుంది. వృషభ రాశి బంధువులు మీపై అపవాదాలు మోపే అవకాశం ఉంది. మిథున రాశి అనుకున్న వ్యవహారాలను పూర్తి చేయడంలో కొంత సమయం అవసరం. కర్కాటక రాశి చేపట్టిన కార్యాలు అత్యంత నెమ్మదిగా పూర్తి కాగలవు. సింహరాశి మీ ఆశయాల సాధనకు కుటుంబంలోనూ సహకారం లభిస్తుంది. కన్యరాశి మీ శ్రమ ధనం వృధా కాగలదు. ఆరోగ్య సమస్యలు చికాకులు పరుస్తాయి. తులారాశి వాహనం ఇల్లు కొనుగోలుకు అనూహ్యంగా అవకాశం లభిస్తుంది.
వృశ్చిక రాశి ఇంటిలో శుభకార్యాల రీత్యా ఖర్చులు అధికమవుతాయి. ధనుస్సు రాశి కుటుంబంలో చికాకులు సమస్యలు అధికమై మీ ఓపికకు పరీక్షగా మారవచ్చు. మకర రాశి శ్రేయోభిలాషులు స్నేహితులు మీకు సహాయపడుతూ ఉంటారు. కుంభరాశి అనుకున్నది సాధించాలనే పట్టుదల విశ్వాసం పెరుగుతాయి. మీనరాశి నిర్మోహమాటంగా వ్యవహరించడం వల్ల కొందరు ఆప్తులు దూరం కావచ్చు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.